ఓం శాంతి. ఈరోజు డాక్టర్ ప్రేమ్ మసన్ భాయ్ గారు వచ్చారు. ఈరోజు టాపిక్ నష్టో మోహ స్మృతి లబ్ధ. ఇదే మన యొక్క అంతిమ యొక్క పేపరు. ఈ చదువు యొక్క పరీక్ష లాస్ట్ క్వశ్చన్ ఇదే. సో ఈ పేపర్లో ఈ క్వశ్చన్లో మనందరికీ పాస్ అవ్వాలి. బాబా అంటారు ఓన్లీ పాస్ అవ్వడం కాదు, పాస్ విత్ ఆనర్ అవ్వాలి. కాబట్టి దీనికోసం ఏం పురుషార్థం చెయ్యాలి అని భాయ్జీ ఈరోజు మనకి చెప్తారు. ఓం శాంతి. ఈరోజు మురళి కూడా మనం చూస్తే బాబా దేహభానం యొక్క బీజాన్ని నష్టం చెయ్యాలి అని చెప్పారు ఈరోజు మురళిలో. తర్వాత ఈరోజు వరదానంలో చెప్పారు, ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ ఈశ్వరీయ నశానే మన యొక్క స్మృతిని ఒక స్మృతి మరియు శక్తి రెండింటిని ఇస్తుంది. దీంతో అటాచ్మెంట్ అనేది నష్టమవుతుంది. ఈ మొత్తం ఆట చూస్తే గీతలో కూడా చెప్పారు, అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి మధ్యలో కూడా కౌన్సిలింగ్ డైలాగ్ నడిచింది. సో ఫైనల్లీ 18th చాప్టర్ యొక్క 73 శ్లోక్లో అర్జునుడు ఏమన్నాడంటే, నాకు నా స్మృతి వచ్చేసింది, నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి, నా భ్రాంతులన్నీ దూరం అయిపోయాయి, ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి తయారయ్యాను. ఇది స్థూలమైనటువంటి యుద్ధం కాదు, సూక్ష్మమైనటువంటి యుద్ధము. ప్రతి ఒక్క మనిషిలో బుద్ధి మరియు మనస్సు వాళ్ళ సబ్కాన్షియస్లో యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది. దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ గీత. సో ఇప్పుడు చూస్తే మనం జ్ఞానంలో కూడా బాబా బ్రహ్మబాబాకి ఎన్నో రకాలైనటువంటి సాక్షాత్కారాలు చేస్తారు. వినాశనము, స్వర్గము, శ్రీకృష్ణుడు, తర్వాత లాస్ట్లో జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారము, సుప్రీం శక్తి యొక్క సాక్షాత్కారం అయ్యింది. అప్పుడు బ్రహ్మబాబాకి ఏమనిపించింది, ఈ సృష్టి యొక్క పరివర్తన కోసము నన్ను భగవంతుడు ఎన్నుకున్నారు అని. సో అప్పుడు తన పాత అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విల్ చేసేసి ఒక టీం తయారు చేసి ముందుకెళ్ళారు. తర్వాత తను కూడా బాబాకి దాదీలకు ఏవైతే లెసన్స్ నేర్పించారు, ఫస్ట్ నుంచి నెక్స్ట్ దివాళీ అనేది రాదు. సో దాంతో ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ అనేది వచ్చింది. మనుషులకి డిటాచ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే దేన్నైనా పట్టుకుంటారో అటాచ్మెంట్ అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో నేను ఇక్కడ పర్మనెంట్ అనేసి, అప్పుడు అటాచ్మెంట్ వస్తుంది. బాబా మనకి నేర్పిస్తారు, మనం పర్మనెంట్ కాదు, ఇక్కడ మనకి ఒక రోల్ ఇవ్వబడింది, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వబడింది. టెంపరీగా ఈ సంగమ యుగంలో ఏదైతే రోల్ అనేది ఇవ్వబడిందో, బ్రాహ్మణుల నుంచి ఫరిష్తా నుంచి దేవతగా అవ్వాలి. ఈ పాత ప్రపంచం యొక్క పరివర్తన యొక్క రోల్ అనేది ఏదైతే దొరికిందో దాన్ని మనం చక్కగా ప్లే చేయాలి. దాని యొక్క పర్పస్, మిషన్ అనేది మన బుద్ధిలో చెప్పబడింది. ఇది మీ యొక్క మిషన్ అనేసి. సో ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా మన యొక్క అటాచ్మెంట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇంకొక కారణం ఏంటంటే అటాచ్మెంట్ది, ఎప్పుడైతే భయం వస్తుందో, ఇన్సెక్యూరిటీ అవుతుందో, భయపడతారు. సండే మురళీలో కూడా చెప్పారు బాబా, ఎప్పుడైతే మన ఆకలి
ఆకలి యొక్క తృప్తి అవ్వదు, ప్రాప్తి అనేది అవ్వదు. అప్పుడు ఆ ఆకలి అనేది మనకి పేరు ప్రతిష్టలతోటి అటాచ్మెంట్ చేస్తుంది. ఆ శరీరం యొక్క ఆకలి వేరు, మనసు యొక్క ఆకలి వేరు. దీని గురించి బాబా మనకి సండేలో చెప్పారు. ఇది చాలా సీక్రెట్, పెద్ద సీక్రెట్ అనమాట. చాలా లోతైనటువంటి విషయము. మనసు బుద్ధికి ఏదైతే ఆకలిందో ఆ శరీరం యొక్క ఆకలి కంటే ఎంతో లోతైనది. సో మనలో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో సాటిస్ఫాక్షన్ ఉండదు. సో బాబా ఏమన్నారు, ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అప్పుడే సంతుష్టత అనేది వస్తుంది, తృప్తి ఉన్నప్పుడు. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆత్మలో మెచ్యూరిటీ ఉంటుంది, అప్పుడు అతుక్కోరు అనమాట. ఎప్పుడైతే ఆత్మకి పరిపక్వత, మెచ్యూరిటీ, జ్ఞానం యొక్క పూర్తి క్లారిటీ ఉంటుందో ఆ ఆత్మ అప్పుడు అతుక్కోదన్నమాట దేనికి. ఇది చాలా లోతైనటువంటి సీక్రెట్. సో షేక్ ఫరీద్ అనే అతను దీని గురించి చెప్పారు. ఒకరోజు కూర్చొని ఉన్నారు, తన శిష్యుడు వచ్చి ఒక మాట అడిగారు. ఎవరైతే పవర్ఫుల్ ఆత్మలు ఉంటారో, సంత్ మహాత్మలు అవుతారో, వాళ్ళకి దుఃఖము, వాళ్ళకి దుఃఖం ఉన్నా కూడా ఎప్పుడూ శుభావన యొక్క వైబ్రేషన్స్ అలా ఇస్తారు. వాళ్ళ శారీరకంగా కూడా బాధ ఉంది, దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా శుభ భావన అనేది ఇస్తారు. సో షేక్ సాబ్ ఏం చేశారంటే వెళ్ళి ఒక టెంకాయ తీసుకొని రా అనేసి పైన ఉండే లేయర్ తీయమని చెప్పారు. అది చాలా డిఫికల్ట్గా ఉంది అన్నారు. సో తర్వాత ఎండిపోయిన టెంకాయ తీసుకురా అంటే తీసుకొని వచ్చారు. దానిపైన బోర్ తీయడం అనేది ఈజీ అయిపోయింది, పీచు తీయడము. సో ఎప్పుడైతే ఆత్మ పరిపక్వత వస్తుందో, ఎప్పుడైతే ఏదైనా ఫ్రూట్ పడిపోతుందో అప్పుడు అది బాడీ నుంచి డిటాచ్ అయిపోతుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఎప్పుడైతే పరిపక్వం అయిపోతుందో ఆ అటాచ్మెంట్ నుంచి వదిలేస్తుంది. దాన్నే విదేహీ అవస్థ అని అంటారు. సో దేహం నుంచి అది డిటాచ్ అయిపోతుంది. అదే బాబా మనల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో బాబా యొక్క ఫస్ట్ విధి ఏంటి అంటే అశరీరిగా అవ్వడము. తర్వాత సిద్ధి, నష్టోమోహ స్మృతి లభ అనేది సిద్ధి. ఫస్ట్ లెసన్, లాస్ట్ అవుట్పుట్ నష్టోమోహ స్మృతి లబ్ధ. సో అంటే మన ఆత్మలో ఎప్పుడైతే స్మృతి అనేది జాగృతమవుతుందో, స్మృతి అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్, ఎప్పుడైతే అది మనలో యాక్టివేట్ అయిపోతుందో, వచ్చేస్తుందో, అప్పుడు ఆ స్మృతి ఆటోమేటిక్గా మనకు అది సమర్థి అనేది చేస్తుంది. అప్పుడు మనలో ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. దానివల్లనే మేపన్ యొక్క నాది అనేటువంటి ఏదైతే అభిమానం ఉంటుందో దాని నుంచి మనము డిటాచ్ అవ్వగలుగుతాం. జ్ఞాన మార్గంలో చాలా వరకు మనల్ని బుద్ధి యొక్క అభిమానము అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దానివల్లనే మనము వాటిల్ని పట్టుకొని ఉంటాము, వాటిల్ని వదిలిపెట్టము. ఎందుకంటే మనకు అనుకుంటాము నా ఐడెంటిటీ అనేది ఫినిష్ అయిపోతుంది, నా కంఫర్ట్ జోన్ అనేది ఖతమైపోతుంది అనేసి. దానికోసం వాటిల్ని మనం పట్టుకొని ఉంటాము. ఎప్పుడైతే ఈ నాది అనేటువంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం వదిలిపెడతామో, మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనము బేహద్కి, బేహద్ యొక్క ఆత్మలము అనేసి, హద్దు నుంచి బేహద్లో వస్తాము. బేహద్ యొక్క రోల్, రెస్పాన్సిబిలిటీస్ని మనం అర్థం చేసుకుంటాము. హద్దులో ఉండేటివన్నీ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతూ ఉంటాయి. హద్దు యొక్క భయం ఏదైతే ఉందో ఆటోమేటిక్గా సమాప్తం అయిపోతుంది. మన స్మృతి అనేది బేహద్గా ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టు ఉందంట.
సో 4 సబ్జెక్టుల యొక్క సారం చూస్తే స్మృతి అనేది బేహద్. మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో నేను ఆత్మని, శరీరాన్ని కాదు, నా సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మతోనే. సో ఏదైతే దేహం యొక్క బాడీ భానం ఉంటుందో అది అశరీరి పనులు అశరీరిగా కన్వర్ట్ అవుతుంది. మనం ఏవైతే సర్వ సంబంధాలు ఉన్నాయో, ఏవైతే పట్టుకొని ఉన్నాం మనము, అవి మనము ఒక పరమాత్మతో ఫీల్ అవుతాము. సో ఎందుకంటే వాళ్ళు మనకి సర్వ సంబంధాలు ఇస్తూ పోతారనమాట. సో మనం కార్యాలు చేస్తూ కూడా లౌకిక రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తూ కూడా మనం వాటి నుంచి న్యారా ప్యారాగా అయ్యి చేస్తూ ఉంటాం, డిటాచ్ అయ్యి చేస్తాము. ఒకటి దేహము, తర్వాత దేహం యొక్క సర్వ సంబంధాలు అవి ఒకరితో అయ్యాయి అంటే ఒక బాబానే నా సంసారము. అప్పుడు మన సర్వ సంబంధాల యొక్క మోహం ఏదైతే ఉందో దేహదారులతోటి అవన్నీ తగ్గిపోతూ వస్తాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇంద్రియాలు అనమాట. కర్మేంద్రియాలు, ఒకటేమో సూక్ష్మేంద్రియాలు, ఇంకోటి కర్మేంద్రియాలు. మనసు, బుద్ధి, సంస్కారము, మన్మనాభవ్ అంటారు కదా. మనస్సుని నా యందు ఉంచు, బుద్ధి యొక్క అభిమానాన్ని ఫినిష్ చేసి పరమాత్ముడు నాతో చేయిస్తున్నారు, నేను ఓన్లీ చేస్తున్నాను, అతను కారణహారుడు, నేను చేసేవాడిని. అప్పుడు ఈ అభిమానం అనేది ఫినిష్ అయిపోతూ వస్తుంది. నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది, నేను ఎప్పుడు చేయట్లేదు, బాబా నాతో చేయిస్తున్నారు. దాది జాన్కి కూడా అలాగే చెప్తూ ఉంటారు, నేను ఎవరిని, నేనేం చెయ్యాలి ఇప్పుడు. సో దీది కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో ఇది ఏదైతే మనము దాదిల్లో చూసామో ఇప్పుడు దాన్నే మనము ప్రాక్టీస్ చెయ్యాలి. బ్రహ్మబాబా కూడా అంతిమ సమయం వరకు ఒక సింపుల్ మరియు శాంపుల్గా అయ్యి తయారై చూపించారు. నిరాకారి, నిర్విహారి, నిరహంకారి యొక్క మంత్రం ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా మనము అప్లై చేయాలి. దాంతో మనము నష్టమోహం ఈజీగా అయిపోతాము. కర్మేంద్రియాల్లో మన స్థూల ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, తినడానికి, చూడడానికి, వినేటివి, అవి కూడా మోహాన్ని జనరేట్ చేస్తాయి. సో వీటన్నిటినీ మనం యూస్ చేసుకోవాలి. ఇంద్రియాలు ఇవ్వబడింది మనం యూస్ చేసుకోవడం కోసం, వాటిని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. స్వరాజ్య అధికారి అయ్యి వాటి మీద మనము రాజ్యం చేయాలి. అధికారి అయ్యి వాటిని కంట్రోల్ చేయాలి, కానీ వాటి అధీనంలో అవ్వకూడదు. లేకపోతే ఆ కళ్ళు ఇవి మనల్ని లాగాయి అంటే మనతోటి తప్పులు చేయిస్తాయి. సో తినేటప్పుడు కూడా ఒకవేళ మనం చూస్తే నేను కేర్ చేసుకుంటున్నాను అని, ఎంత అవసరమో అంతే తింటున్నాను, అప్పుడు 50% డిసీజెస్ అనేటివి తగ్గిపోతాయి. రోగాలు రావడానికి కారణం ఏంటంటే మన అన్కంట్రోల్డ్ డయట్ అన్నమాట. అంటే మన తిండి మీద కంట్రోల్ లేకుండడం. సో ఇప్పుడు డిసీజెస్ చూస్తే టైప్ 2 హార్ట్ అటాక్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఇవన్నీ వాటి యొక్క బేస్ కారణం ఏంటంటే మన ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా పోవడము. సో బాబా కొద్ది రోజుల వరకు అప్పట్లో ఓన్లీ ఒక రోటీ తర్వాత మజ్జిగ ఇంతే ఇచ్చారు. సో 2 వీక్స్ వరకు బాబా ఓన్లీ ఇవే ఇచ్చారు. సో బాబా కూడా ఆటోమేటిక్గా వాళ్ళని డిటాచ్మెంట్ చేయిస్తూ వచ్చారు.
ఎప్పుడైతే డిటాచ్మెంట్ వస్తుందో, ప్రాబ్లం వస్తుందో, ఈ ఈ- అప్పుడు వీటి మీద అటాచ్మెంట్ ఉండదు. దొరికితే ఓకే, దొరకపోయినా ఓకే. కాబట్టి మనం కూడా ప్రాక్టీస్ అనేది సాధనాలు ఉంటూ కూడా సాధనాల యొక్క అటాచ్మెంట్తో లేకుండా టెక్నాలజీ యొక్క యూస్ చేయాలి. కానీ సాధనాలని యూస్ చేస్తూ కూడా వాటి యొక్క రిమోట్ కంట్రోల్ అనేది మన దగ్గర ఉండాలి. కానీ ఆ రిమోట్ కంట్రోల్ నాది వాటి దగ్గర ఉండకూడదు. అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది అంటే నన్ను బటకాయిస్తూ ఉంటారు. దాంతో మనసు బుద్ధి అనేది ఇక్కడక్కడ పాకులాడుతూ ఉంటుంది. సాధనాల మీద డిపెండ్ అవ్వాలి, కానీ నిమిత్త మాత్రం కానీ ట్రస్టీగా అయ్యి యూస్ చేయాలి. ఓవరాల్గా మనకి ఏమైతే ఇచ్చారో వాటికి మనము ట్రస్టీ అనమాట. వాటిల్ని ఆనెస్టీగా యూజ్ చేస్తున్నాము అంటే దాంతో మనకి శక్తి అనేది వస్తుంది. లేకపోతే లాస్ట్లో ఆ సాధనం కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అటాచ్మెంట్ యొక్క ఇంకొక కారణం ఏంటి అంటే ఎక్కడో ఒక చోట స్వార్థం కూడా ఉంది. స్వార్థం యొక్క అర్థం ఏంటి అంటే స్వ అర్థ్ అంటే నా కోసము. ఈ అర్థి రూపి అంటే ఈ శరీరం రూపి, శరీరంలో ఉంటూ కూడా నాలో నేనుగా ఉండి వీటిల్ని యూజ్ చేసుకోవాలి. స్వ ఆత్మ, రథి అంటే శరీరంలో నన్ను నేనుగా ఉంటూ చేయాలి. సో త్రికాలదర్శి అయ్యి దాని యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకొని చెయ్యాలి. అప్పుడు నేను ఆ కర్మ యొక్క గేమ్లో ఇరుక్కోను. ఒకవేళ నాకు ఆది మధ్య అంతం క్లియర్గా ఉంది అంటే అప్పుడు నేను పాపం చెయ్యను. ఇంకొకటి త్రికాలదర్శితో పాటు సాక్షి దృష్టాగా అయ్యి కర్మలు చెయ్యాలి. ఒక మురళిలో బాబా చెప్పారు, త్రికాలదర్శి, సాక్షి దృష్టాంత్. ఇవి నా అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటే ఫార్ సైటెడ్నెస్, త్రికాలదర్శి, డిటాచ్డ్ అబ్జర్వర్ ఉన్నాయి అంటే మనం ఒక ఎగ్జాంపుల్గా తయారవుతాము. కర్మలు చేస్తూ కూడా కర్మల యొక్క బంధనాల్లో మనము ఇరుక్కోము. ఎందుకంటే నష్టమోహ యొక్క అర్థము ఏంటంటే కర్మ బంధనాలలో బంధించకూడదు. కర్మ యొక్క సంబంధంలో వస్తూ కూడా కర్మలో చేస్తూ పోవడము. అప్పుడు నాది జీవన్ముక్త అవస్థ అనేది తయారవుతూ పోతుంది. ఎక్కడైనా నేను కొద్దిగా అయినా కూడా ఎక్కడైనా ఏదైనా నన్ను పుల్ చేస్తూ ఉంది అంటే కర్మేంద్రియాలు కానీ, పదార్థాలు కానీ, సాధనాలు కానీ, సంబంధాలు కానీ, దాన్ని నేను చెక్ చేసుకోవాలి. సూక్ష్మమైనటువంటి పాకులాట ఎక్కడుంది, దేంట్లో ఉంది, దాన్ని నేను చేంజ్ చేసుకోవాలి. జ్ఞాన రూపం యొక్క అద్దాన్ని మనందరికీ ఇచ్చారు. మిర్రర్, జ్ఞానం యొక్క మిర్రర్ చక్కగా నడుస్తూ ఉంది అంటే నాకు ఎప్పుడైతే మోహం వస్తుందో నన్ను నేను చెక్ చేసుకోవాలి. నా మొహం ఎలా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మోహం ఉంటుందో అప్పుడు దాన్ని నేను కరెక్షన్ చేసుకోవాలి. కంటిన్యూస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంతెంతైతే కంటిన్యూస్ చెక్కింగ్ రోజు రాత్రి అవుతూ ఉంటుందో అప్పుడు రోజు మొత్తం యొక్క అర్థం అనేది క్లారిటీ ఉంటుంది.
ఏ కర్మేంద్రియాలు, ఏ పదార్థాలు, ఏ సాధనాలు నాతోటి అతుక్కొని ఉన్నాయి. ఎందుకంటే మోహం యొక్క అర్థమే అటాచ్మెంట్. దాని యొక్క ఆపోజిట్ అనేది డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే ఈ బ్రెయిన్ శరీరం నుంచి డిటాచ్ అయ్యి పనిచేస్తుందో, ఆత్మ ఎంతెంతైతే బ్రెయిన్ని శరీరాన్ని పట్టుకొని నడుస్తుందో అంత జబ్బులు అనేటివి ఎక్కువ వస్తూ అవుతాయి. ఎంతైతే డిటాచ్మెంట్ అయ్యి పనిచేస్తుందో అంత ఆ ఇన్ఫర్మేషన్ లోడ్ అనేది నాలో తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు హెల్తీగా ఉంటాము. బాబా ఎన్నో డిఫరెంట్ యుక్తులు చెప్పారు. వాటిలన్నీ రాసుకొనేసి మనము ఫాలో చేయాలి, ధారణ చేయాలి. సో నేను ఎంత దాన్ని ఫాలో అవుతున్నాను అనే దాంట్లోనే ఆ సిచ్యువేషన్ అనేది వస్తుంది. నన్ను నేను ఎంత కరెక్ట్ చేసుకోగలుగుతాను. స్మృతి యొక్క అర్థమే ఎంపవర్మెంట్, సమర్థ్యం. స్మృతి అంటేనే తప్పు రైట్ తెలుసుకోవడం, మన స్వరూపాల యొక్క అభ్యాసం చేయడము. నేను బాబా యొక్క పిల్లవాడిని, యుద్ధం చేసేవాడిని, రుహానీ ఖిద్మత్ గారిని, ఇటువంటి డిఫరెంట్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఏవైతే మనకి అటాచ్మెంట్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా అవి మన నుంచి డిటాచ్ అయిపోతాయి. నాకు అన్నిటికంటే బాగా ఈజీగా అనిపించే విషయం ఏంటంటే, మోహాన్ని ఫినిష్ చేయాలి అంటే స్టీవ్ జాబ్స్ కూడా వాళ్ళ యొక్క యాపిల్ కంపెనీ యొక్క సిఇఓ ఎవరైతే ఉన్నారో తన కంపెనీని పైకి తీసుకెళ్లారు. తను ప్రతిరోజు తనని తాను అడిగేవాడు, నేను ప్రతిరోజు లేచినప్పుడల్లా ఈరోజు లాస్ట్ డే అయితే నేను ఈరోజు ఏం చెయ్యాలి. ఆట అనేది ఫినిష్ అయిపోయింది. పొజిషన్ యొక్క ఆట. పొజిషన్ అప్పుడే వస్తుంది ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో నేను ఉంటాను అనేసి. అదే ఒక ఆటని బాబా బ్రహ్మబాబాకి, బ్రహ్మబాబా దాదీలకి నేర్పించారు. ఈ టెంపరీగా రోల్ అనేది మీకు ఇవ్వబడింది సంగమ యుగంలో. దాన్ని బెస్ట్ యూస్ చేసుకోండి. ప్రజల యొక్క మంచి కోసము, స్వయం కోసం కాదు. బేహద్ యొక్క జిమ్మేవారీ ఎప్పుడైతే ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా మీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇప్పుడైతే నాకు తెలుసు నేను ఇక్కడ అతిథిగా వచ్చాను, ఒక గెస్ట్గా వచ్చాను. ఎవరైనా గెస్ట్ అంటే ఏముంది, వెళ్తారు, 5 రోజులు 10 రోజులకి పని చేసుకుంటారు, వచ్చేస్తారు. సో అదేవిధంగా నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఒక అమెరికన్ టూరిస్ట్ వచ్చారు ఇండియాలో. ఒక హట్లో ఉంటాడు, ఒక సాధువుతోటి కలుస్తారు అనమాట. తను చూశాడు, ఒక గుడిసెలో బుక్స్, లాల్టిన్, కూర్చోడానికి ఒక చటాయి ఉందన్నమాట. సో అమెరికన్ సాధువుని అడిగారు, నీ ఫర్నిచర్ ఏది అనేసి. తో సాధువు తనని అడిగారు, నీ లగేజ్ ఏది. సో తను అన్నాడు, నేను టూరిస్ట్ని అనేసి. సో సాధువు కూడా అన్నాడు, నేను కూడా టూరిస్ట్ని ఇక్కడ. సో లాస్ట్ పాయింట్, డీప్ డౌన్ పాయింట్ అంటే బ్రహ్మబాబా యొక్క మంత్రం ఏంటంటే, నేను అనేటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫినిష్ చేసేయండి. నేను అనేవి ఏవైతే పట్టుకొని ఉన్నామో దాన్ని ఫినిష్ చేయాలి. ఎప్పుడైతే నేను అనేటివి ఫినిష్ అయిపోతాయో ఆటోమేటిక్గా మోహం అనేది ఫినిష్ అయిపోతుంది.
ఒకటి ఒక వ్యాపారి వెళ్తున్నాడు అరేబియన్ కంట్రీలో. రెండు పక్షులు తీసుకొని వచ్చాడు. చాలా మంచి స్పెషల్ బర్డ్స్ అన్నమాట. ఒక కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి. వాటిని ఇండియా తీసుకొని వచ్చారు. ఇండియాలో రాజుకి ఇచ్చారు. ఇవి రెండు స్పెషల్ బర్డ్స్ చిన్నవి అనేసి. రాజు ఆ ట్రైనర్కి ఇస్తారు ట్రైనింగ్ కోసం. ఈ పక్షులు ఎగరడం నేర్చుకోవాలనేసి. ఒక నెల తర్వాత ట్రైనర్ వచ్చి చెప్పారు, ఒకటేమో ఎగరడం నేర్చుకుంది, ఇంకొకటి నేర్చుకోవట్లేదు అనేసి. రాజు ఇంకో వేరే వేరే ట్రైనర్స్కి ఇచ్చారు, కానీ అది ఎరగలేదు. తర్వాత ఒక రైతు వచ్చాడు. అతనేమో నేను ట్రై చేసి చెప్పిస్తాను అనేసి. అతను చూశాడు, ఒక సెకండ్లో అది నేర్చేసుకుంది. సో రాజు ఏమన్నాడు, నువ్వేం చేసావు అనేసి. సో రైతు ఏమన్నాడంటే, నేను అది ఏ కొమ్మ మీద అయితే కూర్చొని ఉందో దాన్ని తెంచేశాను, సో ఎగిరిపోయింది అది. సో బాబా కూడా ఏమంటారు, మనం ఏవైతే కొమ్మల మీద కూర్చొని ఉన్నామో ఇదే నా ఐడెంటిటీ, ఇదే నా కంఫర్ట్ జోన్, అవి డిస్కనెక్ట్ చేస్తారు బాబా. వాటిని కట్ చేసేస్తారు. ఎంతెంతైతే మనము నేను నాది అనే వాటిని కట్ చేస్తూ పోతాము, బేహద్లో వెళ్తాము. లేటెస్ట్గా సేవ ఏదైతే ఇస్తున్నారో వైబ్రేషన్స్ తోటి సేవ చేస్తూ పోతాము. సాధనాలు లేకుండా మనం సేవ చేస్తూ పోతాము. ఎక్కడికి వెళ్ళకుండా ఒక చోటే కూర్చొని మనం ఆ సేవని చేస్తూ పోతాము. సో ఏ విధంగా అయితే మనం ఎంతెంత అయితే జీవిస్తూ చనిపోయేదానికి మనము ప్రాక్టీస్ చేస్తూ పోతాము, ఎంతెంతైతే మనలో ఆ కాన్షియస్నెస్ వస్తుందో, నేను ఇక్కడ ఒక అతిథిని, ఇప్పుడు స్మృతి విస్మృతి రావడం పోవడం ఇవన్నీ మన బుద్ధిలో ఎప్పుడైతే వస్తాయో, కాన్షియస్నెస్లో వస్తాయో, స్మృతి అనేది పవర్ఫుల్గా అయిపోతుంది. మన సబ్కాన్షియస్లో ఏదైతే నెగటివ్ ప్రోగ్రామింగ్ ఉందో, భయపడడము అనేది, ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ ఒక్క దాంట్లోనే నేను సర్వ సంబంధాల యొక్క రసాన్ని తీసుకుంటాను. అప్పుడు నేను ముందుకెళ్తాను. ఓం శాంతి.